సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాలపై వేగం పెంచింది. 26న అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరవుతున్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నికల మేనిఫెస్టోను అనంత సభ నుంచి ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభకు సంబంధించి పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అనంతపురంలో వివరాలు వెల్లడించారు. జరగబోయేటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నూతన స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో వారు రేపు దాన్ని అధికారికంగా లాంఛనంగా అనౌన్స్ చేస్తారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,00,000 మంది పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ లబ్ధి జరిగే విధంగా ఒక గొప్ప స్కీమ్ని కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా కానుక ఇవ్వబోతోంది. న్యాయ సాధన సభగా నామకరణం చేయడం జరిగింది. సో దాని మీదే మేమంతా కూడా న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే ముందు భారత్ జోడో న్యాయయాత్ర అనేటువంటి చేస్తున్నారో దాంట్లో భాగంగానే దానికి అనుసంధానంగానే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ దానికోసమే కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే దీనికి న్యాయ సాధన సభ అనేటువంటి పేరుతోటి ఈ సమావేశాన్ని మేము నిర్వహించబోతున్నాం. కాంగ్రెస్ అధ్యక్షులు రేపు 4 గంటలకి బెంగళూరు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో వారు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నీరెస్ట్ హెలిప్యాడ్లో వారు దిగుతారు. దాని తర్వాత సభా ప్రాంగణానికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఖార్గే గారు కాంగ్రెస్ అధ్యక్షులు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా జరిగేటువంటి ఈ సమావేశం ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక కిక్ ఆఫ్ ఎన్నికల ప్రచారాన్ని బేరీని మోగిస్తున్నటువంటి ఈ ప్రాంతం. సో తప్పనిసరిగా ప్రజలందరినీ కూడా మేము దీంట్లో అప్పీల్ చేస్తున్నాం, ఎక్కువగా పాల్గొనండి. మేనిఫెస్టోకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి అనౌన్స్మెంట్ని చేయబోతున్నారు. ఏ విధంగా అయితే కర్ణాటకలో మేము 5 గ్యారంటీస్ ఇచ్చామో, తెలంగాణలో 6 గ్యారంటీస్ ఇచ్చామో, అదేవిధంగా రేపు మా కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ని అనౌన్స్ చేయబోతున్నారు. సో అది వారు రేపు అనౌన్స్ చేస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రని అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, అనంతపురం సభకు కాంగ్రెస్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఎవరెవరు పాల్గొంటారు ఈ సభలో? ఏ ఏ అంశాలను ప్రధానంగా ఈ సభలో వారు ప్రకటించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? నందు, ఏదైతే అనంతపురం నగరంలోని జిల్లా జూనియర్ కాలేజీ మైదానంలో రేపటి రోజు సాయంత్రం 4 గంటలకి కాంగ్రెస్ పార్టీ న్యాయ సాధన సభను నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి గత వారం రోజులుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అనంతపురంలో మకాం వేసి మొత్తం ఈ బహిరంగ సభ ఏర్పాట్లన్నీ చేకూరుస్తున్నారు. గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఇక్కడి నుంచినే కూడా ఎన్నికల సభను ప్రారంభించారు. అప్పట్లో 10 ఏళ్ల పాటు అధికారంలోకి వచ్చింది. ఆ సెంటిమెంట్ ని దృష్టిలో ఉంచుకొని అనంతపురం నుంచి ఎన్నికల శంకారావుని పూరించడంలో భాగంగా న్యాయ సాధన సభను ఏర్పాటు చేస్తున్నట్లు గిడుగు రుద్రరాజు చెప్పడం జరిగింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారితో పాటు జాతీయ కాంగ్రెస్ నేతలందరూ కూడా హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా ఈ సభ ఉద్దేశం ఏంటి అంటే, ఈ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎలాంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతుంది అధికారంలోకి తీసుకొస్తే ఇక్కడ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారని చెప్పడం జరిగింది. ప్రధానంగా వీరు చెప్తున్నది ఒక్కటే, గిడుగు రుద్రరాజు గారి వీరంతా కూడా ఏదైతే రాష్ట్ర విభజన ద్వారా జరిగిన ఈ ప్రత్యేక హోదాను సాధించడమే కాంగ్రెస్ లక్ష్యము. దీనివల్లనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. నిరుద్యోగులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ అన్నిటికీ ఉపయోగాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి గతంలో కొంతమంది ఈ రాష్ట్ర విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నారు. అందుకే ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరిగి ఇది పేదల పార్టీ కాబట్టి, పేదలకు అండగా నిలుస్తుంది కాబట్టి ఈ పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము రాష్ట్రంలో ఖాతా తెరవబోతున్నాము. ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా మా కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ ప్రజలను ఆకర్షించడంతో ప్రజలకు మద్దతుగా పనిచేస్తుందని చెప్పి గిడుగు రుద్రరాజు చెప్తున్న పరిస్థితి నందు. ఓకే, రైట్. అంటే ఏ ఏ అంశాలను వీరు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది? ఎన్నికల సందర్భంగా వారి ఎజెండా అంశానికి సంబంధించి కానీ, లేదంటే ఏదైనా హామీలకు సంబంధించి కానీ ప్రకటించే అవకాశం ఉందా?
ప్రధానంగా ఒక్కటే చెప్తున్నారు, రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాను సాధన అన్నది ఖచ్చితంగా కావాల్సిందే. ఇది ఖచ్చితంగా అధికారికంగా ఆ రోజు విభజన అంశాల్లో ఉన్న అంశము. దీన్ని సాధించడం కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరోవైపు ఈ రాష్ట్రానికి అధికంగా సాగునీటిని కానీ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగించే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం కానీ, రెండోది కేంద్ర జాతీయ స్థాయి ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే విశ్వవిద్యాలయాలు కానీ ఇలాంటివి సాధించడం కానీ, రెండోది రైతన్నలకు, మహిళలకు, యువతకు ఉపయోగపడే సంక్షేమ పథకాలని తమ మేనిఫెస్టోలో వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.